నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారీ వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోవాలి. క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే పూర్తి చేసి రైతులకు పరిహారం అందించాలన్న మాజీ మంత్రి కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించిన జోగు రామన్న. అడవుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు ఘన నివాళి. భారీ వర్షాలతో నష్టపోయిన రైతాంగానికి అండగా నిలవాలని సమగ్ర సర్వే నిర్వహించి రైతులకు పరిహారం అందించాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న అన్నారు. ఈ విషయమై మంగళవారం సాయంత్రం కలెక్టర్ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు. క్షేత్రస్థాయిలో పంట నష్టంకి సంబంధించిన అంశాలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కలెక్టర్ వద్ద ప్రస్తావించారు. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా పాలనా అధికారి రాజర్షి షాను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు. పంట నష్టానికి సంబంధించిన అంశాలపై కలెక్టర్తో చర్చించారు. భారీ నష్టం జరిగిన నేపథ్యంలో త్వరితగతిన సమగ్ర సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని, రైతులకు పరిహారం అందేలా చూడాలని కోరారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు మాజీ మంత్రి తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రోకండ్ల రమేష్, యాసంగ్ నర్సింగ్రావు, గండ్రత్ రమేష్, గోవర్ధన్, మెట్టు ప్రహ్లాద్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా పత్తి, సోయా తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. తాము పంట క్షేత్రాల సందర్శన చేసిన సమయంలోనే 6 నుండి 7,000 ఎకరాల్లో నష్టం జరిగినట్లు అంచనా వేశామని తెలిపారు. ప్రభుత్వానికి మాత్రం 2,900 ఎకరాలు మాత్రమే నష్టం జరిగినట్లు నివేదిక ఇచ్చారని, దీని కారణంగా రైతులు పరిహారం అందక ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. సమగ్రంగా సర్వే చేయించి రైతులకు ఖమ్మం, మహబూబాబాద్ తరహాలో పరిహారం చెల్లించాలని కోరారు. 2వ పంట కందిని వేసుకోవడానికి అవకాశం ఉందని, రైతులు కోరుకున్న విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేయాలన్నారు. నవంబర్ మాసంలోనే రైతు భరోసా డబ్బులు వేస్తే 2వ పంటకు పెట్టుబడి ఖర్చులు కలిసొస్తాయని వివరించారు. ఇది కూడా ఖచ్చితంగా రైతు భరోసా 2 కిస్తులు ఇచ్చినటువంటి 15,000 రూపాయలు ఖచ్చితంగా ఈ నవంబర్ వరకైనా ఇస్తేనే, ఎందుకంటే అక్టోబర్లోనే 2వ పంట వేస్తారు. ఈ సోయాబీన్ ఇప్పుడు ఇంకా పంటలన్నీ కూడా ఈ సెప్టెంబర్ ఆఖరికి అయిపోతే అక్టోబరు మొదటి వారం 2వ వారంలో 2వ పంట వేయడానికి సిద్ధంగా ఉంటుంది. కనీసం మీరు అక్టోబర్లో పంటలు వేసుకున్నటువంటి రైతులకు, ఎందుకంటే ఇప్పుడు ఫ్లడ్ ద్వారా మరి ఈ రకంగా నష్టపోయింది కాబట్టి తొందరలోనే మరి అయితే 2 విడతల్లో ఇచ్చినటువంటి రైతు భరోసాను కూడా ఇవ్వాలని చెప్పి మరి కలెక్టర్ గారిని మేము రిక్వెస్ట్ చేసినాం. పట్టణంలోని 32 బెటాలియన్ ఎన్సీసీ కార్యాలయాన్ని బుధవారం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ విఎం రెడ్డి సందర్శించారు. స్థానిక అధికారులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికిన అనంతరం కార్యాలయంతో పాటు రికార్డులు, విభాగాలను పరిశీలించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎన్సీసీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు డిప్యూటీ డైరెక్టర్ జనరల్ విఎం రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని 32 బెటాలియన్ ఎన్సీసీ కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. స్థానిక అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకొని రికార్డులు, విభాగాలను పరిశీలించారు. అంతకుముందు జిల్లాకు వచ్చిన డిప్యూటీ డైరెక్టర్ జనరల్కు ఎన్సీసీ అధికారులు, క్యాడెట్లు సాదరంగా స్వాగతం పలికారు. ఎన్సీసీ అకాడమీ ఏర్పాటుకు గాను స్థానిక ఏరోడ్రమ్ను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్సీసీ ఏడీ కల్నల్ సంజయ్ గుప్తా, గ్రూప్ కమాండర్ కల్నల్ సునీల్ అబ్రహం, నిజామాబాద్ ఎన్సీసీ గ్రూప్ ట్రైనింగ్ ఆఫీసర్ కల్నల్ కౌస్తవ్ మహంతి, బెటాలియన్ అధికారి వికాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ విఎం రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎన్సీసీ అకాడమీ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు పర్యటించినట్లు తెలిపారు. జిల్లాలోని ప్రతి కళాశాలలోనూ ఎన్సీసీ యూనిట్లు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి గ్రూప్లో ఒకటి ఉండాలి, బట్ అట్లీస్ట్ నిజామాబాద్ గ్రూప్కి మన ఆదిలాబాద్ ఇస్ మోస్ట్ సూటబుల్ లొకేషన్ గ్రేట్ ఎన్సీసీ. ఆల్రెడీ రన్వే కొంచెం ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి, అంటే ల్యాండ్ అవైలబుల్ ఉంది కాబట్టి అందులో మనం ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తే మనకి ఒక అకాడమీ తయారవుతుంది. అక్కడ మెయిన్ ఉద్దేశం అది. అదొకటే కాకుండా ఎన్సీసీ ఫుట్ ప్రింట్ పెంచాలంటే, లైక్ ఆసిఫాబాద్ ఏరియాలో మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కానీ ఎన్సీసీ ఫుట్ ప్రింట్ చేయగలం. అది పెంచాలంటే ఏం చేయాలంటే మేము హైదరాబాద్ నుంచి ఒక యూనిట్ని ఆసిఫాబాద్ మూవ్ చేస్తాం.
మూవ్ చేస్తే అక్కడ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ కూడా కవర్ అవుతాయి. మా ఉద్దేశం ఏంటంటే తెలంగాణ మొత్తంలో అన్ని డిస్ట్రిక్ట్స్లో ఎన్సీసీ ఫుట్ ప్రింట్ ఉండాలి. అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మావలాలోని హరితవనంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అమరవీరుల చిత్రపటాల వద్ద ఘన నివాళి అర్పించిన అధికారులు వారు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. పర్యావరణ సమతుల్యతలో కీలక పాత్ర పోషించే అడవుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని జిల్లా ఫారెస్ట్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ సూచించారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మావలలోని హరితవనంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులను సత్కరించి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ, అటవీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అటవీ శాఖ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ అడవుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. 300 ఏళ్ల క్రితం రాజస్థాన్లోని ఓ రాజు తన అంతఃపురం నిర్మాణం కోసం చెట్లను నరికేందుకు సైనికులను పంపాడని, ఆ సమయంలో బిష్నోయ్ గిరిజన తెగవారిని అడ్డుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. అడవులు లేకపోతే కలిగే నష్టాన్ని గుర్తించి రాజులు వాటిని రక్షించే ప్రయత్నాలు చేశారని అన్నారు. నేటి తరానికి చరిత్రను తెలియజెబుతూ అడవుల ప్రాధాన్యతను వివరించాల్సిన అవసరం ఉందన్నారు. అడవుల రక్షణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని తెలిపారు. चालू हुआ था बिश्नोई ट्राइब्स है राजस्थान में, जिन्होंने सेक्रीफाई किया था अपना पूरा. सो इट वाज अ यूनिटी. सो कम्युनिटी व्हाट वी कॉल एज अ ट्राइब, दे हैव स्टैंड अगेंस्ट द ऑर्डर ऑफ द किंग. तो वहाँ पे एक राजा था, उसने बोला था कि ये केजरी के ट्री जो है वो आप फेल कर देना. ही वांट फॉर हिज फर्नीचर एंड फॉर हिज रॉयल पैलेस. सो द हिस्ट्री इज़ लॉन्ग बैक. हमेशा जब सिविलाइजेशन बढ़ता है, नीड बढ़ता है लोगों का, तो पहले वो जंगल की तरफ भागते हैं. जंगल से जो भी मिले वो लेते हैं. वो सैंड रहे, स्टोन रहे, मिनरल रहे या ट्रीज रहे. सो दे ट्रीट इट लाइक द प्रॉपर्टी. बट जब भी वो कम होने लगा है तब उसको रिकॉग्नाइज हुआ है कि ये बारिश, ये क्लाइमेट चेंज, ये फ्लडिंग, ये एवरीथिंग जो अपना ग्रीडीनेस है ह्यूमन का, तो उसकी वजह से हुआ है. उसको कंट्रोल करेंगे. एंड वन ऑफ द मोस्ट इम्पॉर्टेंट फोर्स इज फॉरेस्ट फोर्स, वो ग्रीडीनेस को कम करने के लिए. तो बिश्नोई ट्राइब जो थी उसने स्टार्टिंग में वो रेजिस्टेंस किया, तो राजा माना नहीं. आज राजा का नाम कोई नहीं जानता, बट बिश्नोई ट्राइब का नाम सभी जानते हैं. सो आई still have the belief that in future, after mostly all of us will be retired, at that time the forest work will be recognized कि इन्होंने किया था. और मैं वैसे ही चाहता हूँ कि उनका जैसे वो थे, उन्होंने उनका कंट्रीब्यूशन दिया था, उन्होंने उनके प्राण त्यागे थे. सो वो ऑर्डर के खिलाफ उनको जो समझदारी थी कि नहीं फॉरेस्ट बचाना चाहिए उस साल में, जब 300 साल पहले. सो वैसे ही अब समझदारी हर बच्चे में आए, तो हमें उसी के डायरेक्शन में काम करना है. सो ये दिन उसकी वजह से चालू हुआ था कि काफ़ी लेट रिकॉग्नाइज किया. अभी 2010 to 2011 आई थिंक इट वाज डिक्लेयर एज अ फॉरेस्ट मार्टियर डे. सो यही होता है, 300 साल बाद रिकॉग्नाइज किया. अब ये बड़े पेड़ को देखने के बाद किसी को लगेगा कि नहीं यहाँ पे कोई बिट ऑफिसर था, उसने इसको प्रोटेक्ट किया, एंड दैट इज़ वाई इट इज़ स्टैंडिंग स्टिल. सो नहीं तो सिटी के बाजू में इतना बड़ा जगह कौन बचाता है. तो ये बाद में रिकॉग्नाइज होता है. ये हमारे सर्विस के लिए एक शौकनाक बात है कि कुछ टाइम के बाद रिकॉग्नाइज होता है. बट ह्यूमन आर सो ग्रीडी, सो कि वो उनको दिखता नहीं है. सो व्हाट आई एम सजेस्टिंग दैट वी शुड इवॉल्व आवर सर्विस. ऐसा करना है कि इक्विवेलेंट हो. अब पुलिसों का भी जो शहीद दिन होता है उसको भी काफ़ी बाद रिकॉग्नाइज किया गया. तो बट नाउ द सोसाइटी हैज़ एक्सेप्टेड दैट कि दे आर सेक्रीफाइंग लाइफ, दे हैव कि ये हमारे लिए ही है करके. सेम वे द फॉरेस्ट शुड डेवलप. आई थिंक विद द डेवलपमेंट इट विल कम.
it has already come in Hyderabad. So in Hyderabad, the forest department are praised like anything because they are protecting the trees and whatever is there. వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని గణనాథులను ప్రతిష్ఠించిన మండపాల వద్ద అప్రమత్తంగా ఉండాలని ప్రతినిత్యం 2 సభ్యులు అందుబాటులో ఉండడంతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని డీఎస్పీ జీవన్ రెడ్డి సూచించారు. భద్రతా విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి సమస్య ఎదురైనా పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఊరువాడ వేడుకలను అట్టహాసంగా జరుపుతున్నారు. భారీ సెట్టింగులు, విద్యుత్ వెలుగుల నడుమ ఉత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. వీధి వీధిన పదుల సంఖ్యలో మండపాలను ఏర్పాటు చేసి ఘననాథులను ప్రతిష్ఠించారు. ఈ నేపథ్యంలో మండపాల వద్ద భద్రతాపరంగా నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే నిర్వహించిన పలు సమావేశాల్లోనూ ఈ అంశాలపై పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టమైన సూచనలు చేశారు. ప్రతినిత్యం మండపాల వద్ద సభ్యులు అందుబాటులో ఉండేలా చూడడం, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి భద్రతాపరమైన అంశాలపై నిర్వాహకులకు విస్తృతంగా సూచనలు చేశారు. ఈ విషయమై డీఎస్పీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ, మండపాల వద్ద నిర్వాహకులు లేని కారణంగా పశువులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. వీటి ద్వారా మండపంలోని పూజా సామాగ్రి, విగ్రహానికి హాని కలిగించే ప్రమాదం ఉందన్నారు. ప్రతినిత్యం 2 సభ్యులు ఉండడంతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చాందావాగు వద్ద పోలీస్ అవుట్ పోస్టును ఏర్పాటు చేసి జాలర్లను అందుబాటులో ఉంచామన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లను నమ్మకుండా ప్రశాంత వాతావరణంలో వేడుకలను జరుపుకోవాలని సూచించారు. 120 వరకు గణేశులు నిమజ్జనం చేయడం జరుగుతుంది. మళ్ళీ 7th డే, 9th డే, 11th డే కూడా పెద్ద ఎత్తున గణేష్ నిమజ్జనాలు జరుగుతాయి. దాని గురించి మేము అన్ని విధాలుగా ప్రిపేర్ అయ్యి బందోబస్తు అరేంజ్మెంట్లు వేసుకోవడం జరిగింది. మేము ఆర్గనైజర్స్ తెలియజేసేది ఏంటంటే, కొన్ని గణేష్ మండలాల దగ్గర రాత్రి పూట ఎవరు ఉండలేరు. అక్కడ గణేష్ విగ్రహంను వదిలిపెట్టి అందరూ ఇళ్లకు వెళ్ళిపోతున్నారు. అది కరెక్ట్ కాదు. మేము మొదటి నుంచి చెప్తున్నాం. పీస్ కమిటీ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. గణేష్ మండలి వారు కంపల్సరిగా ప్రతి విగ్రహం దగ్గర మినిమం 2 కానీ ఇంకెక్కువ మంది కానీ అక్కడ ఉండాలి, లేదంటే పడుకున్నా పర్లేదు. ఆర్గనైజర్స్ అక్కడ లేని కారణంగా కొన్ని క్యాటిల్స్, ఎడ్లు, మేకలు, ఈ కొన్ని కోతులు కూడా అక్కడ సంచరించి అక్కడ ఏమైనా డ్యామేజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆర్గనైజర్స్ కంపల్సరీగా మండల దగ్గర ఉండాలి. తర్వాత సీసీ కెమెరాస్ కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది, చేయమని చెప్పడం జరిగింది. కొందరు గణేష్ మండల వారు సీసీ కెమెరాస్ పెట్టుకోవడం జరిగింది. మా ఎస్పీఆర్ తరఫున కూడా ఒక 60 సీసీ కెమెరాలు మేము కొన్ని ఇంపార్టెంట్ సెన్సిటివ్ ప్లేస్లో ఏర్పాటు చేయడం జరిగింది. గణేష్ నిమజ్జనం చేసేవారికి మా పోలీసు వారి సూచన ఏంటంటే, 9th డే వరకు ఎక్కువ విగ్రహాలు చాందా టీ దగ్గర ఉన్న వాగులో నిమజ్జనం చేయడం జరుగుతుంది. చాందా టీ దగ్గర మరియు పెనుగంగ దగ్గర కూడా ఇమర్షన్ పాయింట్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ చాందాటి వాగు దగ్గర పోలీస్ అవుట్ పోస్ట్ కూడా మొన్న నుంచే ఉన్నది. అయితే ఆ చాందాటి దగ్గర వాగులో కొన్ని బండలు ఉండడం మూలంగా అక్కడ స్లిప్ అవుతుంది. అక్కడ స్విమ్మర్స్ కూడా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు అరేంజ్ చేయడం జరిగింది. మనం విగ్రహాలు నిమజ్జనానికి వెళ్ళినప్పుడు పిల్లలు ఎవరు కూడా ఆ వాగులకు దిగవద్దు. ఆ వాగులో బండలు ఉన్నాయి, అవి స్లిప్ అవుతుంది. దయచేసి మీ విగ్రహం ఆ స్విమ్మర్స్కు హ్యాండ్ ఓవర్ చేస్తే వారే తీసుకుపోయి లోపల నిమజ్జనం చేయడం జరుగుతుంది. నిమజ్జనం చేసేటప్పుడు పెద్దవాళ్ళు పిల్లలను కంట్రోల్ చేయాలి. ఎవరు కూడా లోపలికి వాగు లోపలికి దిగవద్దు. అక్కడ నిమజ్జనం చేసే వాళ్ళని కూడా ఆనరబుల్ కలెక్టర్ గారు అరేంజ్ చేయడం జరిగింది. మున్సిపల్ వర్కర్స్ కూడా ఉన్నారు, మా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉంటారు. మళ్ళీ ఏదున్నా కానీ సమాచారం 100 డయల్కు తెలియజేయండి. పోలీసులు 24 hours మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు. జిల్లా కేంద్రంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం ఆవరణలోని మహాలక్ష్మి ఆలయంలో మహాలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ మహిళలు శాస్త్రోక్తంగా పూజాది క్రతువులు జరిపి అమ్మవారిని ఆరాధించారు. పట్టణంలోని గోపాలకృష్ణ మఠం ఆవరణలో గల మహాలక్ష్మి ఆలయంలో మహాలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని భక్తి ప్రపత్తుల నడుమ జరిపారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా పూజలు జరిపి అమ్మవారిని ఆరాధించారు. ప్రతి ఏటా భాద్రపద మాసం శుక్లపక్షంలో రాధాష్టమి నుంచి 16 రోజుల పాటు మహాలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి నేతృత్వంలో పూజాది క్రతువులను జరిపారు.
అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి అర్చించారు. అష్టలక్ష్ములను వేదోక్త మంత్రాలతో స్తుతిస్తూ పూజలు చేశారు. పండ్లు, పూలు, నైవేద్యాలను సమర్పించారు. పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం నైవేద్యాలను సమర్పించారు. సౌభాగ్యంతో పాటు కుటుంబాలను చల్లగా చూడాలని వేడుకున్నారు. భక్తులు ఆలపించిన మంగళ హారతులు, భజనా గీతాలతో ఆలయం ప్రతిధ్వనించింది. బేలా మండలంలోని ఖడ్గి గ్రామంలో భారీ వర్షాలకు నష్టపోయిన బాధితులకు పలువురు అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు టార్పలిన్ కవర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎంసీ మెంబర్ విజయబాబు, జిల్లా అధ్యక్షులు గంగేశ్వర్, సొసైటీ కోఆర్డినేటర్ సామ రూపేష్ రెడ్డి, ప్రవీణ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ ఎస్ గంగేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో భారీ వర్షాలకు ఇండ్లను కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్న ఆదివాసీ గ్రామాలలో రెడ్ క్రాస్ సొసైటీ తరఫున టార్పలిన్ కవర్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అత్యవసర సమయంలో రెడ్ క్రాస్ సొసైటీ తరఫున రక్తదాన శిబిరాలు, హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. బేలా మండల కేంద్రంలోని స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పెరక సంఘం నూతన కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల నుండి పెరక సంఘం సభ్యులు పెద్ద ఎత్తున హాజరై జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నూతన కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన సభ్యులకు సంఘం ప్రతినిధులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఇంతకుముందు అధ్యక్షులుగా పనిచేసిన వారికి ఘన వీడ్కోలు పలికారు. మండల పేరిక సంఘం నూతన అధ్యక్షులు బి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అత్స మహేందర్, ఉపాధ్యక్షులు అత్సరాజు, అంకత్ గణేష్ని అందరి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘం నేతలు తెలిపారు. సంఘం అభివృద్ధికి యువకులు ముందుకు రావడం పట్ల అభినందనలు తెలియజేశారు. ఆదిలాబాద్ జిల్లా పెరక సంఘం ఆధ్వర్యంలో మండల కమిటీలు వేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు బేలా మండలానికి వచ్చి ఇక్కడ బేలా మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులలో అందరూ యువకులు ఉండడం చాలా ఆనందంగా ఉంది. మరి పెరకల అభ్యున్నతికి వీరంతా పాటుపడాలని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారీ వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోవాలి. క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే పూర్తి చేసి రైతులకు పరిహారం అందించాలన్న మాజీ మంత్రి కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించిన జోగు రామన్న. అడవుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు ఘన నివాళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.